అందుకే అంటారండి కొన్నిసార్లు భర్తల మాట నమ్మకూడదని. నమ్మితే నాలా ఇలా అవస్థలు పడాల్సొస్తది. అసలు కారణం ఏంటనుకుంటున్నారా? హాయ్ గాయ్స్ అందరికీ. నా పేరు లావణ్య. మాకు ఆదివారం నేను సొంతం వెళ్ళే రోడ్లో తబ్బంది అనే ఒక ఊర్లో గవర్నమెంట్ అయితే హౌస్ వచ్చిందండి. అయితే మా ఆయన మాటలు నమ్మి నేను సర్లే ఇంటద్దుండదు, ఏమీ ఉండదు, మన సొంత ఇల్లు అనేది ఉండదని చెప్పేసి ఇంత దూరం వచ్చేసాము. ఇక్కడికొచ్చి చూస్తే ఇది పరిస్థితి అండి. ఇంటి చుట్టూ చెట్లు. ఎక్కడ చూసినా పాములు, తేళ్ళు. చిన్న పిల్లలతోని ఇంత దూరం వచ్చినందుకు ఇంతగా అడవిలోని ఇల్లిచ్చారు. కానీ మినిమమ్ మెయింటెనెన్స్ లేదండి ఇక్కడ. మొత్తం అంతా అడవులు, చెట్లు. ఎక్కడ చూసినా పాములు, పాము పుట్టలు. అడవిలోనిచ్చారండి ఈళ్ళు నిజంగా. గవర్నమెంట్‌కి ఎన్ని సార్లు మేము ఇది చేసినా, చెప్పినా ఇక్కడ చాలా మీటింగ్స్ అవుతున్నాయి గానీ, ఒక్కరు గూడా వచ్చి ఈ చెట్లన్నీ తీయిద్దాము అని లేదు. ఇక్కడున్న కొన్ని బ్లాకుల్లో గూడా పాములు ఇంట్లో ఉంటున్నాయండి. చిన్న పిల్లలతో ఉంటున్నాం, ఫ్యామిలీస్‌తో ఉంటున్నాము. ఇక్కడున్నోళ్ళకి వాటర్ గూడా ఇవ్వట్లేదండి. ఇలాంటి అడవుల్లో ఎవరండి ఉంటారు? అసలు ఇలా ఇక్కడ నిత్యావసర సామాన్లు గూడా ఏమీ దొరకవండి. ఏం కావాలన్నా మనం 5, 6 కిలోమీటర్లు వెళ్ళి తీసుకొని రావాలమాట. ఇంత ఘోరంగా ఉంది ఇక్కడ సిట్యుయేషన్. ఇలాంటి ఎన్నో సమస్యలున్నాయి. ఇంకా తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.